నమస్తే. ఈరోజు మనము ఆలూ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం ఆలూ తీసుకోవాలి. దానిపైనున్న పీల్ మొత్తం, పొట్టు మొత్తం ఒక పీలర్ తోటి రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఈ పీల్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆలూని ఈక్వల్ సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ జల్లెడలో వేసుకొని దానిపైనున్న స్టార్చ్ అంటే పిండి పదార్థం మొత్తం పోయేలాగా కడుక్కోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఆలూ పీసెస్ని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్లోలో పెట్టుకొని, హైలో పెట్టుకొని మార్చుకోవద్దు. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆలూ పీసెస్ మొత్తం మనం ఒక బౌల్ లోపలికి తీసుకుంటున్నాం. చాలా క్రిస్పీగా క్రంచీగా ఫ్రై అయ్యాయి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుంది. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో గోల్డెన్ కలర్లో. ఈ ఆలూ ఫ్రై రెసిపీ కొద్దిగా డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. కొద్దిగా ఆయిల్లో దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర, ఒక ఫుల్ స్పూన్ కారం అంటే ఈ ఆలూకి సరిపోను, కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, ఈ మసాలాస్ అన్నీ వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. హైలో పెడితే కారం తొందరగా మాడిపోతుంది. నెక్స్ట్ ఈ ఆలూ ఫ్రైడ్ పీసెస్ని మనం ఈ మసాలాలకి బాగా పట్టేలాగా స్లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. అంతే, ఆలూ ఫ్రై చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈరోజు నేను లంచ్లో ఈ రెసిపీ చేసుకున్నాను. దాంతోపాటు నేను దాల్ ఇంకా రైస్ కూడా చేసుకున్నాను అనమాట. ఇది మా ప్లేట్. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.